నమస్తే. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల స్వలింగ సంపర్కుడు గాబ్రియెల్ అట్టల్ నియామకం జరిగింది. చాలా ఆసక్తికరంగా దీనిపై చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఎలిజబెత్ బోన్ రాజీనామా చేయాల్సొచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ దేశంలో ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకురావటం వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో అక్కడ ప్రధానిని తప్పించినటువంటి ప్రభుత్వం ఎవరికివ్వాలి ఏంటి అనే దాని మీద ఒక కసరత్తు అయితే చేసింది. దీనికి సంబంధించి ఈ 34 ఏళ్ల గాబ్రియెల్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఒక విద్యాశాఖ మంత్రిగా, అలాగే చాలా డిపార్ట్మెంట్స్‌లో కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే ప్రజలు, అలాగే ఆయన అందరి మన్ననలను బాగా పొందారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో వివాదం మరింతగా ముదరకుండా ఉండాలంటే గాబ్రియెల్‌కు ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ అంశంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, అతను ఒక గే, అంటే స్వలింగ సంపర్కుడు. ఇప్పటివరకు ఎక్కడ లేని విధంగా ఆయనకు ఒక దేశానికి సంబంధించి ప్రధానిగా ఎంపిక చేయటం పట్ల ముఖ్యంగా ఆ సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఆయన కూడా అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడినప్పుడు ఫ్రాన్స్‌లో నెలకొన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు నా వంతు నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఎక్కడ లేని విధంగా అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఒక స్వలింగ సంపర్కుడిని దేశ ప్రధానిగా చేయటం పట్ల ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.